సో, వరలక్ష్మి గారు ఏదైతే చెప్పారో ఫార్మ్ ల్యాండ్ ఉంది అని చెప్పేసి, సో, ఆ ఫార్మ్ ల్యాండ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం అని చెప్పేసి నేను జూబ్లీ హిల్స్ దగ్గర నుంచెళ్ళి లొకేషన్ పెట్టుకొని వచ్చాననమాట. సో, అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి మనకి 61 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. అండ్ సేమ్ టైమ్ షాద్‌నగర్ హైవే ఏదైతే ఉందో, హైవే నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ దూరం ఉందనమాట. సో, మధ్యలో బాలనగర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మధ్యలో ఒక విలేజ్ వస్తుంది. నేరేడుపల్లి అని చెప్పేసి. ఆ నేరేడుపల్లి నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు. జస్ట్ ఇదే ఊరనమాట. ఇక్కడి నుంచి కనిపిస్తా ఉంది. సో, ఇక్కడి నుంచెళ్ళి చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉంది. ఇదైతే ఫార్మ్ ల్యాండ్. సో, ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఈ ల్యాండ్ టోటల్‌గా వచ్చేసి మనకి 1 ఎకర్ 8 గుంటాస్ అని చెప్తున్నారు. ఈ 1 ఎకర్ 8 గుంటాస్‌కి టోటల్‌గా వచ్చేసి కాంపౌండ్ వాల్ అయితే కట్టేశారనమాట. సో, టోటల్‌గా ఎలా ఉందనేది క్లియర్‌గా కనిపిస్తా ఉంది. లైక్ ఒకవేళ ఇల్లు అక్కడ కట్టుకున్నట్లయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ గాని అదంతా ఏసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఈ ల్యాండ్ అయితే. 1 ఎకర్ 8 గుంటాస్ అనమాట. రీజనబుల్ ప్రైస్‌లోనే ఇస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో లేదు. చాలా నీట్‌గా లైక్ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ సేమ్ టైమ్ మధ్యలో నేరేడుపల్లి అని చెప్పే ఊరు ఉందనమాట. ఈ ఊరిని ఆనుకునే ఉంది. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటది అంతే. అంతకు మించి ఉండదు. సో, ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టోటల్‌గా ఫినిషింగ్ చేసేసి నీట్‌గా కాంపౌండ్ వాల్ కట్టారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలనుకుంటే మాత్రం వరలక్ష్మి గారిని సంప్రదించండి. స్క్రీన్ మీద ఆవిడకి నెంబర్ కనిపిస్తూ ఉంటది. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని సీరియస్‌గా రీజనబుల్ ప్రైస్‌లో అయితే మీరు తీసుకోవచ్చు. సో, టోటల్‌గా వచ్చేసి 1 ఎకర్ 8 గుంటాస్ అనమాట. ఈ ల్యాండ్ టోటల్‌గా వచ్చేసి మంచిగా నీట్‌గా ఫినిషింగ్ పెట్టేసి గోడ అయితే కట్టేశారనమాట. అంటే పరాయి గోడ కట్టేశారు టోటల్‌గా. ల్యాండ్ చూసుకున్నట్లయితే 1 ఎకర్ 8 గుంటాస్ చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. అంటే మొత్తం ఫినిషింగ్ అంతా చేసి పెట్టారు. సో, ఎవరైనా సరే లైక్ కొనుక్కొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. చెట్లతోటి మంచిగా ఫార్మ్ ల్యాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. ఆ ఏరియాలో మంచిగా అదే ఇల్లు ఒకటి కట్టేసుకొని ఇటు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది పెట్టుకొని కొన్ని చెట్లు పెంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. అంటే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే. కింద కనిపించే నెంబర్‌కి కాల్ చేసినట్లయితే వరలక్ష్మి గారు డైరెక్ట్‌గా మీతో కాంటాక్ట్ అవుతారు. డైరెక్ట్‌గా ఆవిడతో మాట్లాడొచ్చు మీరు. అండ్ సేమ్ టైమ్ ఈ ల్యాండ్ వచ్చేసి బాలనగర్ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరం అనమాట. అంటే బాలనగర్ మెయిన్ ఏదైతే షాద్‌నగర్ హైవే ఉందో, నేరేడుపల్లి అనే ఊరు నుంచి జస్ట్ ఒక 500 మీటర్సే. ఎక్కువ దూరం కూడా లేదు. సో, ఊరికి కొంచెం దూరంలోనే అనమాట. చాలామంది ఏమంటారంటే ఫార్మ్ ల్యాండ్ అని చెప్పి ఎక్కడో అడవుల్లో చూపిస్తారని చెప్పేసి అనుకుంటారు. మరీ అడవుల్లో కాదు. హైవేకి చాలా దగ్గరలో అండ్ చాలా స్పేషియస్‌గా ఉంది. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ. తీసుకోవాలనుకుంటే మాత్రం నన్నడిగితే ది బెస్ట్ ల్యాండ్ ఇదని చెప్పొచ్చు. సో, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుదిరితే ఫస్ట్ వచ్చి మీరు విజిట్ చేయండి. ఆవిడకి కాల్ చేయండి. ఆవిడే తీసుకొచ్చి మీకు చూపిస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత చూసుకొని మీకంతా నచ్చితే అట్మాస్ఫియర్ గానీ, లేదంటే చుట్టుపక్కల ఏరియా మొత్తం గానీ అండ్ నేను చెప్పినట్టుగా లొకేషన్ మెయిన్ రోడ్‌కి ఎంత దూరంలో ఉందో ఒకసారి మీరు ప్రాక్టికల్‌గా వచ్చి చూసుకున్న తర్వాత కుదిరితే అప్పుడు తీసుకోండి. నిజంగా నా వరకైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చిద్ది. ఫార్మ్ ల్యాండ్ కోసం ఎవరు ప్లాన్ చేసినా సరే ఇదైతే ఒక బెస్ట్ ల్యాండ్ అని మాత్రం చెప్పగలను. సో, వరలక్ష్మి చౌదరి గారు ఏదైతే ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నాను, ఆ ఫార్మ్ ల్యాండ్ సేల్‌కి రెడీగా ఉంది. సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారో, ఆ ఫార్మ్ ల్యాండ్ ఎక్కడుంది? ఎలా ఉంది? ఒకసారి ప్రాక్టికల్‌గా ఎళ్లి చూద్దాం అని చెప్పేసి అనుకున్నాననమాట. సో, ఒకసారి చూద్దామని వచ్చా. వచ్చిన తర్వాత చూస్తే అయితే ఇది ఫార్మ్ ల్యాండ్ టోటల్‌గా వచ్చేసి మనకి 35 గుంటాస్ అనమాట. అంటే ఒక 5 గుంటాస్ తక్కువ 1 ఎకర్ వస్తుంది. సో, ఒకసారి చూసుకున్నట్లయితే లైక్ చాలా నీట్‌గా మొత్తం గోడ కట్టేసి పెట్టారనమాట. లైక్ ఏదైతే రోడ్ ఉందో ఈ ఊరికెళ్ళే రోడ్, ఆ రోడ్ మీదనే ఎగ్జాక్ట్‌గా ఉంది ఇది. అండ్ సేమ్ టైమ్ ఏంటి అనంటే లైక్ బాల్నగర్ ఏదైతే షాద్‌నగర్ రోడ్ ఉందో, బాల్నగర్ షాద్‌నగర్ టు హైదరాబాద్. సో, ఆ హైవే నుంచి ఇక్కడికి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో, పక్కనే 2 ల్యాండ్స్ ఉన్నాయి ఈవిడకి. 1 ఎకర్ 8 గుంటాస్ ఒకటి అండ్ ఇది 35 గుంటాస్ అనమాట. సో, 2 ల్యాండ్స్ ఉన్నాయి. 2 ల్యాండ్స్ కూడా సేల్స్‌కి రెడీగా ఉన్నాయి. ఎవరైనా సరే ఫార్మ్ హౌస్ కట్టుకుందాము అనుకునే వాళ్ళు గానీ, లేదంటే నార్మల్‌గా ఒక ల్యాండ్ తీసుకొని పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బెస్ట్ రీజనబుల్ ప్రైస్‌లో అయితే ఈ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ టైమ్ ఏంటంటే బెస్ట్ ప్లేస్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నేరేడుపల్లి అని చెప్పేసి ఒక ఊరుంది. జస్ట్ ఊరు పక్కనే ఉందన్నమాట. మీకు డ్రోన్ షాట్‌లో కనిపిస్తా ఉంటది. ఊరికి జస్ట్ పక్కనే ఉంది. ఎక్కువ దూరం కూడా కాదు. ఇక్కడి నుంచి లైక్ బాలనగర్ హైవే మెయిన్ రోడ్‌కొచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరమే ఉంది. అండ్ ఈడ నుంచి జూబ్లీ హిల్స్ చూసుకున్నట్లయితే మనకి 61 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఎగ్జాక్ట్ 61 కిలోమీటర్స్. సో, ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కుదిరితే ఒకసారి డైరెక్ట్‌గా మీరు ఇక్కడికొచ్చి విజిట్ చేసి చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. లేకపోతే అది మీ ఇష్టం ఇంక అది. సో, ల్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పర్సనల్‌గా చెప్పాలి అనంటే చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మొత్తం టోటల్‌గా అన్నీ మంచి మామిడి తోటలు, గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఏరియా అంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది.